ఈ రాష్ట్రంలో ఈ చిత్తూరు జిల్లా మామిడి రైతులకు ప్రసిద్ధి చెందిన జిల్లాగా పేరు పొందింది. అటువంటి ఈ రాష్ట్రము, ఈ జిల్లాలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జిల్లాకు చెందినవాడు. ఈ రైతులకి ఈరోజు ఈ మామిడి రైతులకు వచ్చిన కష్టాలు ఇంకే రైతుకు రాని విధంగా ఉంది. ఈ రైతుల కష్టాలు కనీసం చూసి ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా చెల్లించి వెంటనే ఏ ధర అయితే ప్రకటించారో మినిమం 12 రూపాయలన్నా ఈరోజు రైతుకు మద్దతు ధర ప్రకటిస్తే కానీ రైతుల పరిస్థితి బాగుపడే పరిస్థితి అయితే కనబడలేదు. ఏదైతే ఈ ప్రభుత్వం ఆర్డర్స్ ఇస్తున్నారో వాటిని అధికారులు కూడా నిర్లక్ష్యం చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఏవైతే మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఏ అధికారాన్ని అయితే మీరు పని చెప్తున్నారో అధికారులు కూడా మీ నిర్ణయాలను పట్టించుకోలేని పరిస్థితికి వచ్చేసినారు. కాబట్టి కనీసం ఇప్పుడైనా కన్ను తెరిచి రైతుల వైపు ఒకసారి చూడండి. రైతులు ఏ పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారో మీరు కనీసం మద్దతు ధర ప్రకటించకపోతే రైతులు రాబోయే రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్తారు. అమరావతిలో ఉన్న రైతులను రైతులుగానే చూస్తున్నారే కానీ మిగతా ఏ రైతులని కనీసం మీరు రైతులుగా గుర్తించలేకపోతున్నారు. ఈరోజు ఏ భూమి కావాలన్నా, ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా మీరు రైతులను వంచి నమ్మించి ఈరోజు భూములు తీసుకుంటున్నారు. అమరావతిలో ఇదే మాదిరి చేశారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో కడేరులో కూడా రైతుల భూములు ఆక్రమించుకోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయే కానీ అదేవిధంగా కష్టపడి సంవత్సరం అంతా పంటను కాపాడి ఈ నెలలో పంట వస్తుందని తెలిసినా కనీసం మద్దతు ధరకు మీరు ముందుగా వాళ్ళకు కల్పించాల్సిన మద్దతు ధర కల్పించకుండా అన్యాయం చేస్తున్నారు. ఏదైతే మీరు ఇండస్ట్రీస్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నామో, సబ్సిడీస్ ఇస్తున్నామంటారో వాళ్ళు కూడా కనీసం రైతులకి ఈరోజు ఎవరికైతే వాళ్ళకి అనుకూలంగా ఉన్నారో వాళ్ళకు మాత్రం అమ్ముకునే అవకాశం ఇచ్చి వాళ్ళ పేరు మీద సబ్సిడీ వచ్చే విధంగా బయట రాష్ట్రాల్లో నుంచి ఎక్కడెక్కడైతే ఇటు తమిళనాడు నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ వచ్చే మామిడిని వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళ పేరు మీద సబ్సిడీ తీసుకునే కుట్రలు జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన వారికి పండించిన ఒక సంవత్సరం దాదాపు వేచి ఉండి ఈరోజు గిట్టుబాటు ధర దక్కక రైతు పండించిన పంటను ఫ్యాక్టరీల ముందు అలాగే వదిలేసి అన్లోడ్ చేసుకుంటూ కుళ్ళిపోయి వారి పంట నాశనం అవుతుంటే ప్రభుత్వ యంత్రాంగం చూస్తుంది కానీ పరిష్కారం చూపడం లేదు. 4 రూపాయల మద్దతు ధర ప్రకటించి వారికి అందుతుందా లేదా? కనీసం మామిడి రైతులు 1,50,000 ఎకరాల్లో మన చిత్తూరు జిల్లాలో పంట పండిస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉంది కదా. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ముఖ్యంగా సొంత జిల్లా ముఖ్యమంత్రి గారికి దీనిపైన అప్రమత్తంగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రివర్గం కానీ, అధికారులు కానీ వారు లేకుండా ఇప్పుడు ఈ పల్ప్ ఫ్యాక్టరీలన్నీ కూడా 35 దాదాపు ఉన్నాయి, 27 మాత్రమే వర్క్ చేస్తూ ఉన్నాయి. వారు కూడా ఈ లోపల సిండికేట్ అయ్యి ప్రభుత్వం ఇచ్చేటువంటి 4 రూపాయలని తీసుకొని వారు ఒక 4 రూపాయలు ఇస్తూ 8 రూపాయలు మాత్రమే, 8 నుంచి 7 రూపాయలు, 7 రూపాయల నుంచి 8 రూపాయలు మాత్రమే రైతుకు గిట్టుబాటు అవుతా ఉంది. ఇది మంచి పంట అయితే ఈ 4 రోజులు వేచి ఉండి కుళ్ళిపోతే అది కూడా లేదు, దిగులుతో ఇల్లు చేరుతా ఉన్న పరిస్థితి రైతులు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ దళారీ వ్యవస్థను కానీ ప్రోత్సహించకుండా పోలీసును కూడా సహకారం తీసుకొని వారిని వెంటనే అదుపులోకి తీసుకొని ఈ దళారులను కూడా నియంత్రించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం మీద. ఈ నష్టపోయినటువంటి రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలి. 1,50,000 ఎకరాల్లో ఈ పంట నిజంగా కూడా ఒక విధంగా పండి కూడా నష్టం వాళ్ళు చవిచూస్తూ ఉన్నారు. దీన్ని ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోకపోతే ముందు ఈ వారం లోపలనే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము ఇప్పుడే కలెక్టర్ గారికి.